అరే నాకు ఏడ మన కంఫర్టబుల్ ర్యాండ్ కనిపించట్లేదు. ఈడుందా, అప్పటి నుంచి ఎత్తుకుతున్నది దీన్ని. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. సో ఈరోజు అయితే మనం కంఫర్టబుల్ ల్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రో పక్కన పెడదాంటే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు మన ఛానల్ని 384, యాక్చువల్గా నేను 300 నుంచి 266 నుంచి పెట్టట్లేదు వీడియోస్, 384 అయిపోయినారు. అండ్ మన 200 స్పెషల్ వీడియో సిరీసే కంప్లీట్ కాలే, ఇంకా 300 అయినారు. సో ఆ వీడియో అయితే నేను వేరేలా కన్వర్ట్ చేసిన, అంటే మన సిరీస్ 9 కదా, ఇది సిరీస్ 10 మై 4000 మైన్క్రాఫ్ట్ అయితే దాని పేరు ఇప్పుడు. సో ఈరోజు మనం ఏం నేను ఇంట్రోడక్ట్ మర్చిపోయాను కదా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. గుర్తుపెట్టాను నన్ను అసలుకి. సో ఇంతసేపు మాట్లాడినా ఇప్పుడు గుర్తుపెట్టదా అని అడుగుతున్నా. సో మనమైతే ఇప్పుడు మన సిరీస్ నేనండి కంఫర్టబుల్ ల్యాండ్ గుర్తుందా, ఆ కంఫర్టబుల్ ల్యాండ్లోనే పార్ట్ 5 షూట్ చేయబోతున్నాం. పార్ట్ 5 కమింగ్ సూన్ అని పెట్టాం కదా, తీసేస్తున్నాం ఎందుకంటే మనం ఇప్పుడు పార్ట్ 5 షూట్ చేయబోతున్నాం. ఒకసారి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేస్తాం, ఎందుకంటే 3 మంత్స్ అయింది. సో అందుకని ఇదైతే మనం ఇప్పుడైతే ఈ సిరీస్లో డెకరేట్ చేయబోతున్నాం. అండ్ ఇదైతే మన వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్లో ఒక షవర్ అండ్ టబ్ అవుతుంది. అండ్ ఇవైతే మన ప్లాంట్స్, మనము వీడియో ఇదే మన లాస్ట్ చేసింది, తర్వాత అప్పటి నుంచి నేను వీడియోస్ పెట్టాలి. సో మనకైతే 5-6 ఫ్లవర్స్ గ్రో అయిపోయాయి, కానీ మనం ఇంకా ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. అండ్ ఇదైతే మన బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్, సో బ్యూటిఫుల్గా, ఎందుకంటే మనం అక్కడక్కడ వేరే ఫ్లవర్స్ని వాడాం. అండ్ ఇదైతే మన మినీ థియేటర్ ఫర్ అవర్ కంఫర్టబుల్ ల్యాండ్. ఇదైతే మన సినిమా థియేటర్ లాగా అప్ ఉండదు, జస్ట్ సీ లెవెల్. నెక్స్ట్ అదే మనం సమ్మర్లో ఎక్కువ ఏం యూజ్ చేస్తాం, అబ్బా మర్చిపోయినానే, వాటర్తో ఒకటి ఉంటుంది ఇట్లనే, స్విమ్మింగ్ పూల్ అయితే ఈడుంది గాయస్. ఇదైతే మీరు కట్టడం అంతా చూసుంటారు. ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. అండ్ పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్. ఈ పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్లో కూడా ఎన్ని రూమ్స్ అయితే ఉంటాయి, ఆ మనిషి కూడా అబ్జర్వ్ చేయండి, అప్పటి నుంచి మన ఇంట్లోనే తిరుగుతుండు. సో గాయస్, ఈ సిరీస్లో మనం ఏం చేయబోతున్నామంటే మనం కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే ఎక్స్టెన్షన్, ఇక్కడ మనం బాత్రూమ్ అయితే కట్టాంగా, బాత్రూమ్ దగ్గర ఎక్స్టెన్షన్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ అయితే బ్రేక్ చేసేస్తున్నాయి, వాల్స్ ఇవన్నీ, ఎందుకంటే మనం దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో ఈ గోడ మనకు అవసరం లేదు, అందుకని ఈ గోడను అయితే తీసేద్దాం. ఈ డివైడర్ని లైన్ని కూడా తీసేస్తా, మళ్ళీ అగ్లీగా కనిపిస్తుంది మొత్తం, ఎందుకంటే మనకి ఇక్కడ బాల్కనీ ఇదంతా వచ్చేసింది. సో ఇక్కడ మనకి సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను నేను, నాకు కూడా తెలియదు. అండ్ మనమైతే కొంచెం పైనక మళ్ళీ మన అవుట్లైన్స్, బ్రౌన్ కలర్ అవుట్లైన్స్ అయితే వద్దాం ఇప్పటికీ అయితే. అండ్ ఇదైతే మనం తొందర చేసేస్తే పని అయిపోతుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 minutes నన్ను గుర్తుపట్టలేదా అడగడానికి సరిపోయింది. సో అందుకని కొంచెం లేట్ అయింది వీడియో. సో ఇప్పుడైతే మనం మన కంఫర్టబుల్ ల్యాండ్కి అయితే ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి మనం ఏమేమి తీసుకున్నాం, అవ్వ మర్చిపోయినది ఇది. నెక్స్ట్ రీలింగ్, ఫస్ట్ నెథరైట్స్ వాడేది తీసుకోవాలి, లేకపోతే నాకు బీపీ పెరిగిపోతుంది. అసలుకి నేను చిన్నపిల్లలు, నాకు బీపీ ఉండొచ్చు, అందుకని నేనైతే తొందరగా నెథరైట్స్ మన న్యూస్ నెథరైట్ నుంచి అయితే తీసుకుని మనిషిని చంపేసా, డెడ్ ఆఫ్ ద పర్సన్ బికాస్ ఆఫ్ మీ. అండ్ గాయస్, మీకు ఫైనల్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకుంటున్నాయి. ఎగ్జామ్స్ ఎట్లా రాశారో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు స్కూల్ చదువుతుంటే ఇంటర్ ఆర్ కాలేజ్ అయితే మీ రిజల్ట్స్ వచ్చినాయో లేదో కామెంట్ చేయండి. ఇంటర్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయో నాకు తెలుసు. ఒకవేళ మీరు కాలేజీలోనే వేరే క్లాస్ ఇంటర్ దాకా అంటే మీ రిజల్ట్స్ వచ్చినాయో వస్తే గుడ్ పర్సంటేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చిందో కామెంట్ చేయండి, ఎందుకంటే మన కామెంట్స్ బాక్స్ నిండిపోవాలి కదా. మనమైతే ఇప్పుడు మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్ అయితే కట్టేసాం. ఇప్పుడు
ఇప్పుడు మనకు కొన్ని కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. అండ్ మన ఫర్నిచర్ కూడా ఇంకేం రెడీ చేయలేము మనం, అసలు ప్లానింగే లేదు మనకి. ఎందుకంటే కంఫర్టబుల్ ల్యాండ్ మనం పక్కన పెట్టేసినాం. ఎందుకంటే మనకు మిడిల్లో మై 4th హౌస్, అది స్పెషల్ వీడియో ఫర్ 200 సబ్స్క్రైబర్స్ వచ్చింది కదా, అందుకని ఈ సిరీస్ని ఆఫ్ చేసేసినాం. అదైతే మన సిరీస్ 10, ఎందుకంటే నేను సిరీస్ రాదని చెప్పిన కదా, ఇప్పుడు సిరీస్ 10 ఎందుకంటే 200 అయిపోయి 2 days అవుతుంది, 300 ఉన్నాం. సో అందుకని నేనైతే ఆ సిరీస్ 10 మై 4th హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్ అయితే పెట్టిన, ఎల్లో కలర్ అంటుంది. అండ్ అయ్యో నేను కింద పడిపోయాను. అండ్ గాయస్ మనమైతే ఒక స్మాల్ వాల్ అయితే కట్టేస్తే ఇంకా మొత్తానికి అయిపోతుంది. అయ్యో మనకైతే ఓకే, ఇంతవరకు అయితే చాలు. నెక్స్ట్ వాల్ అయితే కట్టుకోవాలి. అండ్ ఇంక మనకి వరండా ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుందాం. ఇది కొంచెం 30 or 40 minutes వీడియో కావచ్చు. అదేంటి నేను ఎందుకంటే నేను ఆల్రెడీ 6 minutes కంప్లీట్ చేసేసాను, అప్పుడే ఒక రూమ్ కట్టేసాం. అండ్ మనమైతే అండ్ గాయ్స్ మనమైతే మన అవుట్లైన్ బ్రౌన్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాం. మనకి ఇది లుక్ కోసమే అవుట్లైన్ బ్రౌన్. మీరు ఏదో ఖచ్చితంగా ఉండాలేమో అనుకొని కట్టుకోకండి, ఇలా కట్టుకుంటావరైనా ఇట్లనే ఉండాలని కట్టుకోకండి గాయ్స్. ఎందుకంటే నాకు కూడా తెలియదు, డెకరేషన్ కోసం అయితే నేను కడుతున్నా. ఇట్లా సూపర్ ఉందా, ఇక్కడ కొంచెం ఫిల్ చేస్తే అయిపోతుంది గాయ్స్. అండ్ మన వరండా కూడా కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది, వీడి వరకు ఎక్స్టెన్షన్. అండ్ ఇది మొత్తం మన కుడ్తోనే వేసింది. ఒక్కసారి ఎవడో ఒకడు వచ్చి ఫైర్ పెడితే అయిపోయి కంఫర్టబుల్ ల్యాండ్. మన హిస్టరీలో పాత బిల్డింగ్స్ కూలిపోయినట్టు కంఫర్టబుల్ ల్యాండ్ ఈజ్ బ్రోకెన్ అవుతుంది. అందుకని వుడ్తో కట్టడం డేంజర్. కానీ నేను వుడ్తోనే కడతాను, ఎందుకంటే ప్రొఫెషనల్ లుక్ రావాలి కదా. అయ్యో నేనేంటి ఇటు సైడ్ క్లోజ్ చేసేసిన. అమ్మయ్యా గాయ్స్ మొత్తం అయితే అయిపోతుంది గాయ్స్. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ కొంచెం ఎక్కువ ఉంది, అబ్జర్వ్ చేసుకోండి. అండ్ మనమైతే ఇప్పుడు ఫ్లోరింగ్ అయితే వేయబోతున్నాం. తొందర వేస్తే అయిపోతుంది. అండ్ అంతే, ఇదైతే మన స్లాబ్ అయితే అయిపోబోతుంది. అండ్ గాయ్స్ ఇప్పుడైతే మీకు ఆడిబుల్గా వినిపిస్తుంది అనుకుంటున్నా. ఈ ఒక్క వీడియో కొంచెం స్పాయిల్ అయిపోయింది, కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ వల్ల. ఇప్పుడు అయితే మనకి కొంచెం సైలెంట్ అయింది కదా. సో మన ఏంది అబ్బా ఇదేదో అంటారు, వరండా లేకపోతే గార్డెన్ అక్కడ ఉంది కదా వరండా. ఆ వరండా అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడైతే మనం మన ఇంపార్టెంట్ మన కంఫర్టబుల్ ల్యాండ్కి కంఫర్టబుల్గా డోర్స్ ఓపెన్ చేసుకోవడానికి డోర్స్ పెడుతున్నాం. నేనైతే ఈ డోర్స్ ఇంకా మనకు అంతే కావాలి, ఇంకా లైట్స్ అయితే కావాలి మనకి, ఎందుకంటే మనం కొత్త రూమ్ కట్టుకుంటున్నాం. ఈ లైట్స్ అయితే నేను మొత్తం పెట్టేయాలి కదా. ఈ రో అయితే మొత్తం లైట్స్తో అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ఇక్కడొకటి ఇక్కడ పెడదామా ఇక్కడ బాగుంటుంది. ఇక్కడొకటి ఎక్స్ట్రా బాగుందా గాయ్స్. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఇట్లా ప్యాటర్న్గా కట్టినాం కదా, అది కూడా ఇట్లా ప్యాటర్న్గా కాకుండా కంప్లీట్గా కట్టేద్దాం లైట్స్ ఫుల్ రో. అండ్ బాగుందా గాయ్స్ మన ఎంట్రన్స్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ పెట్టినండి. సో ఇప్పుడైతే మనం మన డోర్స్ అయితే పెట్టుకుందాం. 3 doors అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఎన్ని డోర్స్ అయితే సెకండ్ ఫ్లోర్లో నాకు తెలియదు. సెకండ్ ఫ్లోర్లో కూడా 2 doors గాయస్ సెకండ్ ఫ్లోర్లో, ఎందుకంటే ఒక రూమ్ తక్కువైంది. అండ్ ఈరోజు మనం మెయిన్ పార్ట్కి వచ్చినట్టయితే
బిల్డింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనము అన్ని రూమ్స్కి రెనోవేషన్స్ ఇవన్నీ చేయాలి. సో ఫస్ట్ రూమ్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో జస్ట్ హాల్ అండ్ లివింగ్ రూమ్ అయితే ఉంటాయి. హాల్ రూమ్ పెడదాం, ఎంట్రన్స్ రూమ్ పెడదాం. హాల్ రూమ్కి ఒక ఎంట్రన్స్ అదే మన సిట్టింగ్, అదే మనం కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక చిన్న ఏరియా. మన దాంట్లో ఫస్ట్లో మనం ఒకటి ఎంట్రన్స్ అని పెట్టినాం కదా, ఒకటి మన థర్డ్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ మైన్క్రాఫ్ట్లో ఫస్ట్ హౌస్ తీసేయండి అసలు కదండి, ఏం బాగాలేదు అది. అండ్ మనమైతే ఈ గోడ తీసేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం అక్లీగా కనిపిస్తుంది, ఎట్లా లోపలికి వచ్చేవో చూద్దాం. అండ్ మనమైతే చిన్న ఎంట్రన్స్ రూమ్లో అయితే ఇక్కడ పెడదాం. ఇదైతే మొత్తం ఎంట్రన్సే. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఉంది కదా, సరే బయట నుంచి ఉండనియండి గైస్. నాకు ఈ వర్షం అంటే చిరాకు, సో నేను మళ్ళీ కామెంట్ అండ్ చాట్కి వెళ్ళి ఆ యారో మీద క్లిక్ చేసి వెదర్ మీద క్లిక్ చేసి క్లియర్ వెదర్ అయితే సెర్చ్ చేసేసా. వర్షం పడ్డం అయితే సో గైస్ బయట నుంచి ఉండనియండి, ఎంట్రన్స్ ఏం చేస్తాం. సో ఇదేంటైనా ఇంత చిన్నగా ఉంది, ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అవన్నీ వేసే బదులు ఇట్లుంటుండే నయం. అండ్ మన స్విమ్మింగ్ పూల్కి అయితే మనం ఒక చిన్న టైప్ ఆఫ్ ఏం వెళ్ళండి, అది బాగుండదు. అండ్ ఇక్కడ మనం అయితే దీనికి ఎంట్రన్స్ అయితే ఇచ్చేసినాం. అండ్ మనం ఫస్ట్ ఇక్కడ ఇది వచ్చేసినాం కదా, ఇప్పుడు దీనికి స్పెషల్స్గా రూమ్స్కి వెళ్ళాలంటే ఇంకా మనకి దూల తీరిపోతుంది. అందుకని ఎంట్రన్స్ డోర్ నుంచి ఇట్లా కొంచెం దీనికి కనెక్షన్ లాగా ఇచ్చిన. ఎంట్రన్స్ రూమ్ నుంచి దీనికి కనెక్షన్ ఇస్తే బాగుంది. అండ్ నెక్స్ట్ ఇచ్చేది మొత్తం ప్లేన్ కూడానే కాబట్టి ఈ డోర్స్ కూడా కొంచెం ఇటు షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే అటు సైడ్ సోఫా సెట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ మనకి డోర్స్ అయితే కొంచెం కార్నర్కి వచ్చినాయి, ఏం కాదు. అండ్ ఇప్పుడు అయితే మనం ఫాస్ట్గా ఇన్వెంటరీలో మన కన్స్ట్రక్షన్స్లో బ్లాక్ కలర్ది. అండ్ మన కూర్చోడానికి చైర్స్ మనం ఏం కలర్ పెట్టినాం, సినిమాతో కంపారిజన్ వద్దు, రెడ్ తీసుకుందాం. అండ్ నెక్స్ట్ నేచర్స్లోకి వెళ్ళి గ్లో బ్లాక్స్ అనేవి ఒకటి ఉంటాయి కదా, అవి తీసుకుందాం. అండ్ నెక్స్ట్ మన లివింగ్ రూమ్కి కావాల్సినట్టు ఒక చిన్న బాన్స్ అయితే తీసుకుందాం. అండ్ వన్ ఫ్లవర్స్ది ఉంటుంది కదా, ఇదైతే ఒకటి. అండ్ ఐటమ్స్లో ఇంకోటి పాట్ లాగా ఉంటుంది, ఫ్లవర్ పాట్, అదైతే తీసుకుందాం. సో తొందరగా అయితే ఇప్పుడైతే గ్లో బ్లాక్స్ని అయితే పెట్టేద్దాం కింద. అండ్ నెక్స్ట్ బ్లాక్ బ్లాక్స్ అంతా పైన కవర్ చేస్తాయి. మన టీవీ 2 ముక్కలాగా విరిగిపోయినాయి ఏమనుకోకండి, ఎందుకంటే లైట్స్ వచ్చినాయి మిడిల్లో. అండ్ గాయ్స్ నేనైతే ఆ టీవీ విరిగిన ముక్కలు మొత్తం మీద కొట్టేస్తున్నా. అండ్ మనకైతే చైర్స్ అయితే ఇక్కడ ఉంటాయి, కొంచెం దూరం ఉన్నాయి కదా, ఏం కాదులేండి గాయ్స్. ఇక్కడ మనకి ఫ్యామిలీస్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా, అదే స్పేస్ సఫికేటింగ్ అయిపోతుంది కదా, అందుకని ఎక్కువ చైర్స్ పెడుతున్నా. సో ఫస్ట్ రోలో కూర్చున్న వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్ సైడ్ రోలో కూర్చున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ముందు ఏముండదు. సో కొంచెం స్పేషియస్గానైతే ఇట్లా చేసిన నేను. అండ్ ఇక్కడ ఎందులో లైట్ లేదు, ఒక లోబాకి చూద్దాం, అరే లైట్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ మనమైతే ఈ రూమ్కి వచ్చినట్టయితే ఇందులోనైతే నేనైతే ఇలాంటిది ఒకటి పెడుతున్నా. అండ్ ఇంట్లో మనకి రెనోవేషన్స్ అండ్ ఫిలపింగ్ ఐటమ్స్ అయితే మన సిరీస్ మెయిన్ ఎయిమ్. అండ్ ఇదైతే బాగాలేదు కదా అసలుకి, మొత్తం ఇదైతే బాగాలేదు. సో అక్కడక్కడ నేను అందుకనే ఇది తీసుకున్నా. అండ్ మన ఫ్లవర్ బ్లాక్ ఇక్కడైతే ఇది వద్దు,
అండ్ నెక్స్ట్ డబ్బులు పెడదాం ఏముంది. అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్, కార్నర్స్కి ఫ్లవర్ పాట్స్ అయితే పెడుతున్నా. ఏంటిది రావట్లే అమ్మ. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తా, ఎందుకంటే గాయ్స్ మనకు అక్కడ పట్టట్లేదు అది లాస్ట్కి. అండ్ ఇప్పుడైతే మన లివింగ్ రూమ్ అయితే హాఫ్ రెడీ అయిపోయింది, హాఫ్ మొత్తం రెడీ అయిపోయింది. ఒక చిన్న డెకరేటింగ్ పార్ట్ అయితే ఉంది, అది దానికైతే మనం ఇన్వెంటరీలో ఐటమ్స్లో కిందికి వెళ్తే ఇలా చైన్స్ అయితే కనిపిస్తాయి. ఆ చైన్స్ తీసుకొని అండ్ కన్స్ట్రక్షన్స్ ఆ ఐటమ్స్ అయితే పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇవి లైట్స్ అయితే కనిపిస్తాయి కదా, ఈ లైట్స్ అయితే నేను తీసుకొని మన మిడిల్ పాయింట్ అయితే ఇది, మన మిడిల్ పాయింట్స్ అయితే ఇవి 2 మళ్ళీ కిందకి అయిపోయింది. సో దీనికైతే 2 లైట్స్ అయితే ఇలా అరేంజ్ చేసిన, లేకపోతే కొంచెం పైకి అరేంజ్ చేద్దాం, అది బాగుంటుంది బెస్ట్. ఇలా అయితే అరేంజ్ చేసేసిన. అండ్ మన హాల్ కూడా అయిపోయింది కదా. లివింగ్ రూమ్ అయితే నేను చాలా పెద్దగా డిజైన్ చేసిన. బాత్రూమ్ కూడా సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో మనకు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇంత పెద్ద స్పేషియస్గా ఉంది కదా, మొత్తం స్పేషియసే. అరే ఇదేంటి ఊడిపోయింది. నేను అందుకనే గాయస్ ఇదైతే ఇక్కడ పెట్టుకుంటా, నెక్స్ట్ ఇదైతే ఇక్కడ పెట్టుకుంటా. నెక్స్ట్ మనకి మెయిన్ లైట్స్, బెడ్ ఏ కలర్ తీసుకున్నాం. సరే మన ఫొటోస్ పెట్టుకుంటే వైట్. తర్వాత నాకు కావాల్సిన పాట్ అయితే మళ్ళీ పోయింది. నెససరీ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నేను తర్వాత ఇస్తున్నానంటే అది నేను ఇది మర్చిపోయిన ఇది అయిపోయాక మన డోర్స్ అయితే నేను తర్వాత పెడతాను, ఎందుకంటే వాటిని కూడా మర్చిపోయినా. సౌండ్ తీసేస్తా గాయస్ మీకు. అండ్ ఇప్పుడైతే మా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది, ఎందుకంటే బయట థండర్ స్టార్మ్స్ వస్తున్నాయి. అండ్ గాయస్ మనమైతే ఇప్పుడు సపరేట్ కంపార్ట్మెంట్స్ అయితే చేస్తాం, సపరేట్ కంపార్ట్మెంట్స్ విత్ బ్లూ. ఎందుకంటే పాపం అందరికి ఒకటే రూము, మళ్ళీ ఒక్కటే రూమ్లో 3 డోర్లు అవసరమా? అందుకని సపరేట్ కంపార్ట్మెంట్స్ విత్ గ్లాసే, కానీ పైన ఫ్లోర్ అంతా బెడ్సే. అండ్ ఒక చిన్న టీవీ ఫర్ స్టోరింగ్, ఎందుకంటే చాలామంది పండుకునేటప్పుడు టీవీ చూసి పండుకుంటారు. వాళ్ళ కోసం అయితే నేనైతే టీవీ పెడుతున్నా. అండ్ ఈ ఒక్క రూమ్ సపరేట్గా ఉంటుంది, విఐపి రూమ్ అది. ఈ 2 రూమ్స్ అయితే నార్మల్గా ఇట్లనే ఉంటాయి, కానీ 2 ఎంట్రన్సెస్. అండ్ ఇప్పుడైతే మనం మన బెడ్స్ అయితే అరేంజ్ చేసుకుందాం. బెడ్స్ అరేంజ్మెంట్ ఎట్లా చేద్దామంటే సపరేట్ కంపార్ట్మెంట్స్ బెస్ట్. ఇటు సైడ్ మనం రూమ్ డోర్ని అయితే తీసేద్దాం గాయస్, ఎందుకంటే ఇటు సైడ్ 2 ఎంట్రన్సెస్ ఎందుకు, అందుకని ఇట్లయితే పెట్టినా. అండ్ ఒకవేళ ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఈ రూమ్లోనైతే మనకి ఎలాంటి అదైతే ఉండదు, ఏంటి మనకి ఎలాంటి టీవీ ఆర్ బాల్కనీ అయితే ఉండదు ఈ రూమ్కి అటాచ్మెంట్. ఉంటే ఒక టీవీ ఉండొచ్చు అంతే, కానీ ఇవన్నీ ఏంటి దీనిలా బాల్కనీ, దీనిలాగా ఎంట్రన్స్ రూమ్ ఇవన్నీ ఉండవు, అంతే డిఫరెన్స్. ఇది 3 వచ్చింది, 2 వచ్చింది. గాయస్ ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ లైన్కి వెళ్ళిపోవచ్చు ఇట్లా.
అండ్ ఇప్పుడైతే మనం బెడ్స్ని అయితే డిజైన్ చేద్దాం. కొంచెం ఇట్లా గ్యాప్ అయితే ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ మనకి కొంచెం ప్రీమియం లుక్తో కనిపించడానికి అయితే మనం చిన్న టీవీ టైప్, ఆగండి ఇటు సైడ్ వద్దు, బెడ్స్ నాకు ఇట్లా నచ్చలేదు. ఇటు సైడ్ ఒక అరే ఇదొకటి 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 ఇక్కడ ఇట్లా పెడదాం, బాగుంటుంది. అండ్ ఇదైతే ఇంతే. నెక్స్ట్ వేరే రూమ్కి వెళ్ళి అక్కడ కూడా బెడ్ సెటప్ చేసుకున్న తర్వాత ఆ రూమ్లో టీవీ ఉంటుంది, ఈ రూమ్లో టీవీ ఉంటుంది, బాల్కనీ ఉంటుంది. అటు సైడ్ లాస్ట్ రూమ్లో అయితే 2 ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ గాయ్స్, ఎంతమంది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ట్రూగా చెప్పండి. అండ్ ఇక్కడైతే బెడ్ వద్దు, ఎందుకంటే మనకు చాలా బెడ్స్ అయిపోయినాయి. ఒకవేళ ఎవరికైనా ఇదేంది చాలా ఫ్యామిలీస్కి ఇస్తాం కదా మనం ఈ కంఫర్టబుల్ ల్యాండ్, ఎందుకంటే కంఫర్ట్ కోసమే వస్తారు వీడికి మ్యాక్సిమం. అందుకని మనం అయితే చాలా బెడ్స్ అరేంజ్ చేస్తున్నాం. అండ్ అవి బెడ్స్ అయితే ఇన్ని వేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనం సైడ్ టేబుల్ డెకరేషన్కి అయితే సైడ్ టేబుల్స్ అయితే తీసుకోవాలి. సైడ్ టేబుల్లో నేను ఏది తీసుకోవాలంటే ఇది తీసుకుంటా, ఫ్లవర్ పాట్, ట్యూలిప్ ఫ్లవర్స్ అండ్ టీవీ బ్లాక్. అదే మన కన్స్ట్రక్షన్స్లో బ్లాక్ బ్లాక్ ఉంటుంది కదా, నేను టీవీ బ్లాక్ అని పిలుస్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే ఇది బ్లాక్, ఇది సర్ప్రైజ్ మీకు చెప్పొద్దు. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు అన్నిటికైతే ఇలా ఒక్కొక్క దానికి సపరేట్గా అయితే పెడదాం. వీళ్ళకి ఇది, వీళ్ళకి ఇది, వీళ్ళకి ఇది, వీళ్ళకి ఇది, వీళ్ళకి ఇది, వీళ్ళకి లేదు గాయస్, అయ్యో ఏం కాదులేండి. ఇప్పుడు ఈ టేబుల్స్ మీద మనం ఎట్లా ఏం పెట్టుకోకుండా ఇవన్నీ పెట్టేస్తాం ప్లాన్స్. సూపర్ ఉందిగా గైస్ ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఇది అటు సైడ్ కార్నర్కి, ఇది ఇటు సైడ్ కార్నర్కి, ఇది ఇక్కడికి, దీనికి వీళ్ళకైతే అన్నీ కరెక్ట్ వచ్చినాయి గాయస్. వాళ్ళకి ఒకదానికి టేబుల్ రాలేదు, వీళ్ళ దానికైతే అన్నీ కరెక్ట్. వీళ్ళకి టీవీ ఉంటుంది, ఇటు సైడ్ ఈ రూమ్ వాళ్ళకైతే టీవీ ఉండదు. ఇటు సైడ్ రూమ్ వాళ్ళకి, ఇటు సైడ్ వండుకున్న బెడ్ వాళ్ళకి టీవీస్ ఉంటాయి. అండ్ ఎంట్రన్స్ డోర్. ఆ స్కెలిటన్ని మెల్ల నెదరైట్స్ వాడుతుంది చంపిస్తలేండి గైస్ వీడియో అయిపోయే వరకు. అండ్ ఇటు సైడ్ వాళ్ళకి అరే రాలేదు. అండ్ 3 1 2 3 4 5 2 3 4 5 అందరికి వచ్చింది గాయస్. అరే నాకు చిరాకు వస్తుంది ఇంకా. మనకి ఇంకా ట్యూలిప్ ఫ్లవర్స్ ఏం అక్కర్లేదు కదా, ట్యూలిప్ ఫ్లవర్స్ దగ్గర రెడ్ లైట్స్ వాడైతే నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను. పుష్ 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 డెడ్. అరే అరే ఏంట్రా ఇది, ఎంతమంది వచ్చారేంటి గాయస్ ఒక్కసారి. మన రూమ్స్ అన్ని లాక్ వేసినా కదా, బయట సైడ్ ఇంకో స్పైడర్. అబ్బా అమ్మ ఇంకెవ్వరు రాలే, ఈ డోర్ కూడా క్లోజ్ చేసేస్తాం. మన సినిమా థియేటర్ అటేటో మూలకు ఉంది గాయస్, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ మనమైతే ఒక పెద్ద టీవీ, అయ్యో ఇది బ్లాక్ పట్టుకున్నాను నేను, బిగ్ టీవీ, చాలా పెద్ద టీవీ అయితే పెడదాం ఈడ. ఎందుకంటే మనకి ఇది పండుకునే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండాలి కదా కొంచెం అన్నా. సో అందుకని కొంచెం బాగుండాలని టీవీ అయితే పెడుతున్నా. అవుట్ సైడ్ మనకి ఇది ఏంటంటే అవుట్ సైడ్ లుక్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. మన హాల్కి అయితే మనము ఎట్లాగో గోడకి పెట్టేసినాం, దీనికి అట్లా లేదు.
ఖచ్చితంగా గోల్డ్ హోల్డ్ చేసే పెట్టాలి. అండ్ నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందా? ఎందుకంటే నేను మైక్ చాలా దూరం పెట్టుకొని మాట్లాడిన ఇంతసేపు. అండ్ ఇదైతే అది నేను మళ్ళీ ట్యూలిప్ ఫ్లవర్స్ కావాలి మళ్ళీ ఏమో ఇది ఇవన్నిటికీ పెట్టేసి ఇంకా నేను ఆ ట్యూలిప్ ఫ్లవర్స్ అయితే తీసుకోవాలి. వైట్ కలర్ కదా మనం తీసుకుంది. ఇక్కడ నేచర్స్లో ఫ్లవర్స్లో ట్యూలిప్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్. తొందర అయితే చేసేద్దాం. అండ్ గాయ్స్ మనమైతే ఇక్కడొకటి షెల్ఫ్ అయితే పెట్టి వీటి మీద మళ్ళీ ఇదైతే పెడదాం. సూపర్ ఉంది కదా మనది సెటప్. అండ్ నేను ఎందుకు తీసుకున్నానంటే అది క్యాన్సిల్ అయిపోయింది లేండి ప్లాన్. ఎందుకంటే దానికి ఇంకా 2 గంటలు పడుతుంది. సో నెక్స్ట్ సిరీస్లోనైతే చేద్దాం. నేను వేరే దానికోసం అని తీసుకున్నా. ఇప్పుడైతే ఒక రూమ్ అన్ని రూమ్స్కి చేసేద్దామా, లేకపోతే ఇప్పుడే బాగుంటుందేమో. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ డే అయితే చేద్దాం. మళ్ళీ మనకు కనిపించదు క్లియర్. తర్వాత మళ్ళీ వెళ్ళి టైం డే 2 అయితే నేను ఇన్సర్ట్ చేసిన. ఎట్లయిందో చూద్దాం. అమ్మ డే అయింది. సో ఇప్పుడైతే నేనైతే తొందర మన టాప్ ఫ్లోర్ గోడనైతే ఇదేంటి మన స్లాబ్ని అయితే తీసేస్తున్నా మొత్తానికి. ఎందుకంటే నాకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఎవరు చూడొద్దు. అరే లైట్ పగిలిపోయింది. ఏం కాదులేండి గాయస్. ఇప్పుడైతే మనము ఒక సర్ప్రైజింగ్ థింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఆ థింగ్ మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ మీరు గాయస్ నేను చెప్పడం మర్చిపోయిన థ్యాంక్ యూ చెప్పినానే మీకు 300 సబ్స్క్రైబర్స్కి. నేనైతే చాలా గ్రో అయ్యాను. ఎందుకంటే నేను 2023లో వీడియో పెట్టి ఆపేసిన. అండ్ తర్వాత మళ్ళీ 2025లో కంటిన్యూ చేసిన. సో ఇప్పుడైతే ఆ సోదం తరలేసి మనము మన కట్టడానికి వచ్చేద్దామా. అండ్ ఇప్పుడైతే నేను మీకు రివీల్ కాబోతుంది. కొంచెం అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. అయ్యో ఇదే డోర్ ముందు నేను ప్లాంట్ పాట్ని పెట్టిన. అరే అర్థమైపోయిందా గాయస్. నైట్ పూట పండుకునేటప్పుడు మనకి స్టార్స్ చూడడం అంటే ఇష్టం కదా. అందుకని నేనేస్తే స్టార్స్ అయితే అరేంజ్ చేయబోతున్నా. గ్లాసెస్ అయితే అరేంజ్ చేస్తే మనకి గ్లాసెస్ ట్రాన్స్పరెంట్ కాబట్టి ఆటోమేటిక్గా స్కైలో ఉన్న స్టార్స్ కూడా కనిపిస్తాయి. ఒకవేళ వర్షం పడితే వర్షం సీనరీ కూడా కనిపిస్తుంది మనకు మంచిగా. అరే అండ్ మనకైతే వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో ఈ స్లాబ్ ఒక్కటి చూసి ఇంకా బాయ్ చెప్పేయడమే. అన్ని రూమ్స్కి వెళ్దాం. ఎందుకంటే కొంచెం ఇన్కంప్లీట్ ఎందుకు. 30 minutes అయితే 30 minutes కానీ 100 minutes అయితే 100, అది 24 hours అయినా కానీ చేద్దాం మొత్తం. 24 hours లాంగ్ వీడియో పెట్టొద్దు. ఎందుకంటే 24 hours పెట్టడానికి రాదు. అందుకని ఇదైతే తీసేసి మనమైతే ఇప్పుడు మనం ఇంకా గ్లాసెస్ ఇవన్నీ అరేంజ్ చేయాలి. అవి తర్వాత అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాల్స్ అయితే నేను బ్రేక్ చేయట్లేదు. ఎందుకంటే మనకి రూమ్స్కి మళ్ళీ కనెక్షన్ వెళ్ళిపోతుంది. అది తీసేస్తే మళ్ళీ రూమ్స్కి కనెక్షన్ లేకుండా అంత ఒకటే రూమ్ లాగా అనిపిస్తుంది. అందుకని నేనైతే దాన్ని తీయట్లేదు. అండ్ మన అప్ సైడ్ స్లాబ్ని అయితే తీసేస్తున్నా తొందర. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసేస్తున్నా. అండ్ గాయస్ మనదైతే 30 minutes వీడియో సక్సెస్ఫుల్లీ అయిపోతుంది. అండ్ మనమైతే తొందర ఇదైతే పెట్టేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా 1/4 ప్లాట్ చేసినాం. ఇంకా చాలా హాఫ్ ఉంది. నెక్స్ట్ దానికి ఇంకొంచెం రెనోవేటింగ్ అయితే రాబోతుంది. రేపు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తా. లేకపోతే ఈరోజు 2 వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా.
అమ్మో ఇంత పెద్ద రూమ్ ఈజీగా 31 minutes అయిపోతుంది. నేనైతే అన్ని సైట్స్ అయితే తీసేస్తున్నా. ఏం కాదులేండి. అండ్ మన ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో ఆర్సీబీ అని కూడా పెట్టండి. కామెంట్ బాక్స్ మొత్తం నింపేద్దాం ఆర్సీబీ రెడ్ హార్ట్స్తోని. అందుకని కామెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి వీలుంటే. జస్ట్ ఆ ఏళ్ళు తీసుకెళ్ళి లైక్ మీద పెడితే అయిపోతుంది అంతే, ఏం చేసేది లేదు. కానీ మీరు పెట్టరే, అదే బాధ. ప్లీజ్ గాయస్ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. మన లాంగ్ వీడియోస్కి సపోర్టే రావట్లేదు. టాప్ వీడియోస్లలో మనకి 49 వ్యూస్ వీడియోనే ఉంది అంతే. మన న్యూ కార్ వీడియోస్కి అయితే భలే వచ్చారు గాయస్. అండ్ ఆ సిరీస్ అయితే ఈ సిరీస్ అయిపోగానే ఈ సిరీస్ అండ్ మన ఆ సిరీస్ చాప్టర్ అంటున్నా అరే నేనేంది ఇంత కన్ఫ్యూజింగ్ మైండ్ ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఇదంతా పగలగొట్టుకుంటూ కూర్చోవాలి గాయస్. ఎందుకంటే మనం వేయాల్సిన ప్లేస్లో మనం ఏది తీసినామో అదే వేసినాం. డబల్ వర్కింగ్. మనమైతే అక్కడ మనం గ్లాస్ అయితే వేయాలి కదా, కానీ గ్లాస్ వేయలేదు మనం మళ్ళీ ఏది తీసినామో అదే వేసినాం. ఎందుకు తీసినామో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను మీతో మాటలో పడిపోయి నేను మర్చిపోయినది అట్లా కట్టాలని. సో ఏం కాదు, 31 అనుకున్నాం, 32 అవుతుంది. ఏముంది అంతే, 1 minute ఎక్స్ట్రా అంతే. అండ్ ఫస్ట్ టైం ఎంత పెద్ద లాంగ్ వీడియో అయితే చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ గాయ్స్ మనదైతే మొత్తం అయిపోయింది. ఒకసారి నైట్ వ్యూ అయితే చూపిస్తాను మీకు. తర్వాత మీరు వెళ్ళిపోతా అన్న నేనేమన్నా వీడియో నుంచి వెళ్ళిపోండి తర్వాత నేను చేసినాక. సో ఇప్పుడైతే నేను తొందర అయితే కన్స్ట్రక్షన్స్లో డోర్స్కి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకున్న డోర్స్ని అయితే తీసుకొని ఇక్కడ ఒకటి. అండ్ నెక్స్ట్ ఈ లైట్స్ అన్నీ తర్వాత నెక్స్ట్ వీడియో ఈ వీడియోలో అటాచ్ చేసేద్దాం. ఈ వీడియోలోనే అటాచ్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎందుకు మళ్ళీ రేపు నేను పెడుతున్నా లేదో డౌటు. అండ్ గాయస్ ఒకవేళ మీరు చూసిన వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయలేదో వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇంకా రావట్లేదని నేను అనుకుంటా. సో చూసిన వాళ్ళు సమ్మర్ హాలిడేస్ అని కామెంట్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు హ్యాపీ ఉన్నారా సాడ్ ఉన్నారా అని కూడా కామెంట్ చేయండి. అండ్ మనకైతే లైట్స్ అయితే అరేంజ్మెంట్ అయితే అయిపోయింది. అట్లా అరే డోర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాం, అది బెస్ట్. అండ్ నెక్స్ట్ మనం అన్ని రూమ్స్కి లాక్స్ వేద్దాం, అయిపోతుంది. ఈ ఒక్క రూమ్ని గుర్తుపెట్టుకోండి గాయస్, మనం తర్వాత వేద్దాం దీనికి లైట్స్. అండ్ నేను ఇటు సైడ్ ఒక్కటి కూడా లైట్ పెట్టలేదు. ఇక్కడ కూడా వరండాలో అయితే లైట్స్ పెట్టేసిన. అండ్ నెక్స్ట్ మన అన్ని డోర్స్ క్లోజ్ ఉన్నాయా లేదో చూడాలి ఒకసారి కిందికి వెళ్ళి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం ప్రొటెక్షన్ అండ్ మన లైట్ ఈ వీడియో రోజు పెండింగ్ ఉన్నాయన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ చేద్దాం. లైక్ ఆ లైట్స్ పెట్టుడు, ప్రొటెక్షన్ అండ్ ఆ గార్డెన్కి కొంచెం వీటికి వర్షానికి తడవకుండా కొంచెం ప్రొటెక్షన్. సో గాయ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మీకు నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్. సో ఇప్పటికైతే ఇంతే, బాయ్ బాయ్.